ఇరాన్‌లోని తెహరాన్ ఉంది గదా! ఈ తెహరాన్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ చెప్పారు కూడా ఏంటంటే, తెహరాన్‌లో ఎవరు ఉండొద్దు అందరూ బయటికొచ్చేసేయాలని. మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెహరాన్‌లో వాళ్ళు కూడా సిటీ నుంచి బయటికి తీసుకొచ్చేశారు. అయితే తెహరాన్‌లో ఎవరు ఉండరు అని చెప్పి. నాకు తెలిసి తెహరాన్ మీద గట్టి బ్లో ఉండబోతుంది. ట్రంప్ బోల్డ్ లెటర్స్‌లో ట్వీట్ చేశారు. ట్రూత్ సోషల్‌లో ఏంటంటే, ఇరాన్ కెనాట్ హావ్ న్యూక్లియర్ వెపన్ అని చెప్పి. ఇజ్రాయెల్ కూడా తెహరాన్ నుంచి అందరూ బయటకొచ్చేసేయాలి అని ఒక వార్నింగ్ ఇచ్చింది. అయితే అందరూ తెహరాన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. తెహరాన్ లో ఎవ్వరూ ఉండట్లేదు. ఇప్పుడు ఇరాన్ క్యాపిటల్ తెహరాన్ అనేది ఒక డెడ్ స్పాట్ అవబోతుందా ఏంటా అన్నట్టుంది. ఎందుకంటే ట్రంప్ తెహరాన్ లో ఎవరు ఉండదు బయటికి వెళ్ళిపోమంటున్నారు. ఇజ్రాయెల్ కూడా ఎవాక్యుయేట్ అయిపోండి తెహరాన్ లో ఎవ్వరు ఉండదు అంటున్నారు. నాకు తెలిసి తెహరాన్ తుక్కు తుక్కు కాబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అందుకే ట్రంప్ చెప్తున్నారు, ఇజ్రాయెల్ కూడా చెప్తుంది. మన ఇండియన్స్ కూడా తెహరాన్ నుంచి బయటికి అందరినీ పంపించేశారు. ఇండియన్స్ ఎవరు లేరు ప్రస్తుతానికి తెహరాన్ లో. సో తెహరాన్ మీద ఏదో బిగ్ ఆపరేషన్ జరగబోతుంది విత్ ఇన్ ఏ డే ఆర్ 2. ఇప్పుడైనా జరగచ్చు, ఇంకో గంటలైనా జరగచ్చు, రేపైనా జరగచ్చు అన్నట్టుంది. నాకు తెలిసి ఇరాన్ కి ఒక స్ట్రాంగ్ బ్లో ఇవ్వబోతుంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ లో అందరూ కింద బంకర్స్ లోకి వచ్చేసారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద చాలా ఫుల్ గా బాంబ్స్ వేస్తుంది. హండ్రెడ్స్ ఆఫ్ బాంబ్స్ ఒకేసారి వేస్తుంది. దాని ఐరన్ డోమ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలాగా. సో ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఎయిర్ ఫోర్స్ ద్వారా వీళ్ళు వాటిని ఎదుర్కొంటున్నారు. కానీ చాలా వరకు మాత్రం తెల్లవీవ్ కూడా బీభత్సంగా బాంబ్స్ తో పేలుతుంది. నాకు తెలిసి ఇదంతా వీళ్ళకి ముందే ఎక్స్పెక్టెడ్ కావచ్చు ఇజ్రాయెల్ వాళ్ళు. అందుకే ప్రాణ నష్టం అనేది చాలా తక్కువ జరుగుతుంది. ఇరాన్ లో 200 మంది పోతే ఇక్కడ ఓన్లీ 20 మందో 7 అలాగే ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రజల్ని కిందకి లైక్ బంకర్స్ లో సేఫ్ ఏరియాస్ లోకి పంపించేశారు. అయితే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే తెహరాన్ నుంచి అందరూ బయటికి వెళ్ళిపోండి, ఎవ్వరూ ఉండొద్దు అని చెప్పి అందరూ వదిలి వెళ్ళిపోతున్నారు. చూడాలి తెహరాన్ ఎలా రగలబోతుందో, ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిపి ఏం చేయబోతుందో అనేది.